సమంత పెళ్లికి సంబంధించి తనని విష్ చేయడానికి ఎవరు కూడా అంత సుముఖత చూపించడం లేదు అనేదైతే అర్థమవుతోంది. మరి నిన్ను పెళ్లి చేసుకునే సందర్భంగా కొందరు హీరోయిన్లు, కొందరు హీరోలు మాత్రమే విష్ చేశారు. అలాగే దర్శకులు కూడాను ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరి నుంచి కూడా ఎలాంటి మెసేజ్ రాలేదన్నదైతే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరి తెలుగు, తమిళ్, కన్నడ ఏ ఇండస్ట్రీని తీసుకున్నా కూడా తాను కూడా ఒక టాప్ హీరోయిన్, ఒక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా తను చేసింది, మంచి హిట్ హీరోయిన్గా నిలిచింది. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఆ పార్షియాలిటీ చూపిస్తున్నారు అనేది సమంత ఫ్యాన్స్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే తాను కూడా అగ్ర కథా నాయకులందరి సరసన కూడా ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరి సరసన కూడా తాను కూడా కొంతవరకు నటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఎందుకు తనకి విష్ చేయలేదు, తాను తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది, తనతో మనకి ఎలాంటి ఇది ఉన్నప్పటికీ కూడాను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటప్పుడు విష్ చేస్తే తప్పేముంది, ఎందుకు విష్ చేయలేదు అన్నదైతే ఇక్కడ కనిపిస్తోంది. మరి అలాగే చైతన్య విషయాన్ని తీసుకుంటే చైతన్య నాగ చైతన్య శోభిత పెళ్లికి మాత్రం అందరూ చక్కగా అటెండ్ అయ్యారు, ఆశీర్వదించారు పెద్దలందరూ కూడాను. మరి అటువైపు పాజిటివ్ వైబ్స్ ఉన్న తరుణంలోని మరి సమంతకి ఎందుకు అటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇద్దరు సెపరేట్ అయిపోయారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలని అనుకున్నారు. మరి అటువంటప్పుడు ఒక ఫీమేల్గా తాను కూడా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. పెళ్లి తర్వాత హెల్త్ కండిషన్ బాగుండక, ఇద్దరు రకరకాల రూమర్స్తో అని తన కెరీర్ని బిల్డ్ చేసుకునే విషయంలో, అలాగే తండ్రి కూడా హఠాత్తుగా మరణించడం, ఇవన్నీ కూడాను తనని కూడా బాగా కలిసివేసి తన జీవితంలో కూడా అనేక విషాదాన్ని అయితే నింపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి పలు సందర్భాల్లోని అమ్మాయి స్క్రీన్ మీద కనిపించినప్పుడు, ఎక్కడైనా షోస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి కూడా చాలాసార్లు కన్నీరు కంటతడి పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడాను సమంత కూడా పెళ్లి చేసుకొని చక్కగా సెటిల్ అయితే ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పేసి కోరుకున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆడపిల్ల కాబట్టి తాను కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయితే మంచిదే అని కొందరు ఒపీనియన్ ఉంది. మరి దీనికి సంబంధించి బ్లెస్ చేస్తే అయిపోతుంది కదా, జస్ట్ విష్ చేయడంలో ఏముంటుంది, ఎందుకు ఈ పార్షియాలిటీని చూపిస్తూ ఉన్నారు, తాను పెళ్లి చేసుకొని సెటిల్ అయితే వీళ్ళందరికీ ఏంటి ప్రాబ్లము అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మరి సమంతతో సన్నిహితంగా ఉన్న కొందరు రకరకాలుగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు, అలాగే మేకప్ ఉమెన్ తాను కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇలా రకరకాలుగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. అది కూడా చాలా పెయిన్ఫుల్ ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వివాహాలు ఇంచుమించుగా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు కొత్త జంటలు కలుస్తూ ఉంటాయి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ పర్సనల్ ఇష్యూస్. అయితే ఇందులో విష్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అన్నది అయితే మాత్రం అర్థం కావడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారన్నది. బట్ విష్ చేసిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకుంటే మాత్రము ఉపాసన విష్ చేయడం జరిగింది. అధికారికంగా ఏదైతే ప్రకటన వచ్చిందో రాగానే ఉపాసన విష్ చేశారు, అలాగే కాజల్ అగర్వాల్ విష్ చేశారు, రకుల్ ప్రీతి సింగ్ విష్ చేశారు, అలాగే కీర్తి సురేష్ కూడా విష్ చేశారు, అండ్ రుహానీ శర్మ తాను కూడా విష్ చేయడం జరిగింది. అలైక్య, హారిక, దర్శకురాలు నందిని రెడ్డి, నీరజ కోన, వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా తనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, లైఫ్ బాగోవాలి అని చెప్పేసి. మరి రామ్ చరణ్ అంటే ఉపాసన ఎందుకు విష్ చేసిందంటే రామ్ చరణ్తోనే తను రంగస్థలంలోని నటించారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం ఏర్పడింది. సో అలాగా తాను విష్ చేయడం జరిగింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడాను కలిసి కెరీర్లో స్టార్టింగ్లోనే వాళ్ళిద్దరి మధ్య కూడా బృందావనం సినిమాకి సంబంధించి ఆ మూవీలో చేశారు. సో అలా కూడా వాళ్ళ మధ్య కొంత బాండింగ్ ఏర్పడింది. అలాగే కీర్తి సురేష్ నటించిన మహానటిలో కూడా సమంత కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి దీనిలో కూడా కీర్తి సురేష్ విష్ చేయడం జరిగింది. మరి దర్శకులు నందిని రెడ్డి సమంతతో 2 సినిమాలు చేశారు. సో తాను కూడా విష్ చేసి, అంటే ఇంచుమించుగా బాండింగ్ ఎవరితోనైతే ఉందో వీళ్ళు ఇంచుమించుగా విష్ చేశారు. బట్ హీరోలు సరసన కూడా తను నటించడం జరిగింది, బట్ వాళ్ళు ఎందుకు విష్ చేయలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అందరు హీరోయిన్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ పెద్ద పెద్ద హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు సీనియర్స్ ఉన్నారు, రాధిక, సుహాసిని, జయసుధ గారు, ఇలా అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమంత తెలుసు. అలాగే బేబీ మూవీలో లక్ష్మి గారు నటించారు. సో ఆ మూవీతో కూడా మంచి పేరు వచ్చింది. ఇలా కొంతమంది ఉన్నారు, బట్ వీళ్ళెవరు కూడా విష్ చేయకపోవడం ఇక్కడ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి సమంతతో స్టార్ హీరోలు నటించారు, ఆమెను వివాహం సందర్భంగా అభినందించలేదు, హీరోస్ మెయిన్గా పార్టిసిపేట్ చేయలేదు అన్నది ఇక్కడ వినిపిస్తున్న వార్త. మరి తనతో పాటు నటించి ఆలో నటించిన నితిన్ సమంతను ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్ర, వీళ్ళిద్దరూ మాత్రమే
ఇక్కడ పెళ్లికి సంబంధించి విష్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి సమంత విడాకులు ఇచ్చింది అక్కినేని నాగార్జున కొడుకు హీరో నాగ చైతన్య కాబట్టి ఆమెకి శుభాకాంక్షలు తెలిపితే అక్కినేని కుటుంబం ఏమైనా మూవీ ఇండస్ట్రీలో అంటే పేరున్న పెద్దవాళ్ళు కాబట్టి మరి అలా ఏమైనా మిగిలిన వారు విష్ చేస్తే వాళ్ళకి ఏమైనా మనస్పర్ధలు వస్తాయా, మీరు ఎందుకు విష్ చేశారు అని చెప్పేసి అలా కూడా ఆలోచించి ఏమైనా ఆగిపోయారా అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సమంత చేసిన మూవీస్కి సమంతని పొగిడి సమంత యాక్టింగ్ చాలా బాగుంటుంది అని ఇట్లా అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా విష్ చేయకపోవడం బాధాకరమైన విషయం. అలా మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, రామ్ చరణ్, బెల్లంకొండ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, శర్వానంద్, విజయ్ దేవరకొండ వీరందరూ కూడా విష్ చేయకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అత్తారింటికి దారేది ఇట్లా మంచి మంచి సినిమాలు అందరితో కూడా తను చేసింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా సమంత ఓకే బాగోవాలి, తను డైనమిక్గా లైఫ్లో ఏదున్నా కూడా ముందుకి వెళ్తూ ఉంది, ఒక ఉమెన్గా అంటే ఒక అమ్మాయిగా ఫిమేల్గా తీసుకుంటే ఇలా వెళ్తూ ఉంది కాబట్టి సో కెరీర్ బాగోవాలని చెప్పేసి ఒక లైనే కదా ఒక మెసేజ్ పెట్టేస్తే ఏమైపోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఈ డీవియేషన్ అంటే ఎందుకు వేరే సెపరేషన్ చూపిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. ఇదంతా కూడా ఓవరాల్గా ఫ్యాన్స్ రేస్ చేస్తున్న క్వశ్చన్. ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సమంతను విష్ చేయడానికి ఏంటి ప్రాబ్లము, తప్పేం చేసింది తాను అన్నట్టుగా, తప్పే ముందు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. అఫ్కోర్స్ రాజు నిడమోరు కూడా తాను ఆల్మోస్ట్ తన లైఫ్లో ఏం జరిగింది, ఇంటర్నల్గా వాళ్ళ ఇంట్లో ఏం పడ్డారు, భార్యాభర్తల మధ్య ఏమున్నాయనేది ఆ 4 గోడలకే తెలుస్తుంది, బయట ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు తీసుకోలేదు ఇవన్నీ అంటే అధికారికంగా విడిపోయారా ఏంటి ఇవన్నీ పక్కన ఆలోచిస్తే అఫ్కోర్స్ అధికారికంగా ఒకవేళ విడిపోయినప్పటికీ కూడా ఆవిడ కూడా ఏవో ఒక మెసేజెస్ చేయడము అవి కూడా రచ్చ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా కూడా కొత్త జీవితం స్టార్ట్ చేశారు కాబట్టి అది అధికారికంగా ప్రకటించారు కాబట్టి బ్లెస్ చేస్తే అయిపోతుంది కదా అనేది. ఎనీవే ఏదైనా కూడా సమంత లైఫ్ ఇప్పుడైనా బాగోవాలి అని చెప్పేసి అయితే ఆశిస్తూ ఉన్నారు ఫ్యాన్స్. వీళ్ళందరూ విష్ చేయడం పైన అయితే మాత్రం కాస్త డిసప్పాయింట్మెంట్ కనిపిస్తూ ఉంది అందరిలోని. కోర్స్ మరి సమంత ఎలా ఫీల్ అవుతుంది అనేది తెలియదు, ఎందుకంటే తనకు కూడా ఉంటుంది. అంటే నా మంచి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు తనకు ఫిల్టర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడొచ్చు ఎవరితో మాట్లాడకూడదు, నా మీద ఎవరికి అభిమానం ఉంది లేదు, మన అనుకునే వాళ్ళు ఎవరున్నారు అనేది ఇప్పుడు తనకు కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు.